మధ్యప్రాచ్య దేశం ఇరాన్ ఇప్పుడు అట్టుడికిపోతోంది. ఆర్థిక మాంద్యం, కరెన్సీ పతనం కారణంగా మొదలైన చిన్న నిరసనలు ఇప్పుడు పెను ఉప్పెనలా మారి ప్రభుత్వ ఉనికికే ప్రమాదంగా పరిణమించాయి. ఇరాన్ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. సరిగ్గా ఇదే టైంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనలను అణిచివేసే క్రమంలో నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రవాసంలో ఉన్న ఇరాన్ మాజీ రాజు కుమారుడు యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపుతో ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న దూకుడు వైఖరి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్లో చెలరేగుతున్న ప్రజా ఆందోళనలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో గతంలో ఎప్పుడైనా ఆందోళనలు జరిగితే అక్కడ ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణిచివేయడం, నిరసనకారులను చంపడం సర్వసాధారణంగా జరిగేది. కానీ ఈసారి అలా చేస్తే మాత్రం అమెరికా చూస్తూ ఊరుకోదు, మేం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాం. ఇరాన్ ప్రభుత్వం తీవ్రమైన ఎదురుదెబ్బ తినాల్సి ఉంటుంది అని ట్రంప్ హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చిన నిరసనకారులను ఆయన ధైర్యవంతులుగా అభివర్ణించారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచానికి ఉందన్న సంకేతాలు ఆయన ఇచ్చారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్ ప్రభుత్వానికి నేరుగా విసిరిన సవాలుగాని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే నిబంధనలను పక్కనబెట్టి ట్రంప్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్లో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతోంది. ఆర్థిక సంక్షోభం, నిత్యావసర ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పడిపోవడంతో విసిగిపోయిన ప్రజలు ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత 12 రోజులుగా ఎడతెరిపి లేకుండా నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది చిన్నారులు కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం పిల్లలతో సహా మొత్తం 34 మంది నిరసనకారులు మరణించగా 2270 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నార్వేకు చెందిన పర్యవేక్షక సంస్థ మాత్రం మరణాల సంఖ్య 45 దాటిందని చెబుతోంది. అయితే ఈ మరణాలపై ట్రంప్ స్పందిస్తూ ఇవి తొక్కిసలాట వల్ల జరిగినవే తప్ప ఉద్దేశపూర్వక హత్యలు కావని, అయితే ఇకపై ప్రభుత్వం బలప్రయోగం చేస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. 8 మంది భద్రతా సిబ్బంది కూడా ఈ ఘర్షణల్లో మరణించినట్టు సమాచారం. ఈ ఆందోళనల వెనుక మరో కీలకమైన అంశం ఇరాన్ మాజీ రాజవంశం వైపు ప్రజలు మొగ్గు చూపడం. 1979 విప్లవానికి ముందు ఇరాన్ను పాలించిన షా వంశానికి చెందిన యువరాజు రెజా పహ్లావి ప్రస్తుతం ప్రవాసంలో తలదాచుకుంటున్నారు. దేశంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఈ మతతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని, రోడ్లపైకి వచ్చి పోరాడాలని ఆయన కోరారు. యువరాజు పిలుపుతో ఉద్యమం ఒక్కసారిగా మలుపు తిరిగింది. రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాల్లో నిరసనకారులు షా వర్ధిల్లాలి, పహ్లావి తిరిగి రావాలి, ఇదే చివరి యుద్ధం అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా రాచరికానికి అనుకూలంగా నినాదాలు రావడం గమనార్హం. దశాబ్దాలుగా మత పెద్దల పాలనలో మగ్గిపోయిన ఇరాన్ ప్రజలు ఇప్పుడు మళ్లీ పాత రోజులను, షా పాలనను కోరుకుంటున్నారనే వాదనకు ఈ నిరసనలు బలం చేకూరుస్తున్నాయి. ఇది ఇరాన్ రాజకీయ చరిత్రలోని ఒక అనూహ్యమైన మార్పుగా చెప్పవచ్చు. నిరసనలు దేశంలోని 31 ప్రావిన్సులలో దాదాపు 100కు పైగా నగరాలకు విస్తరించాయి. ఈ పరిస్థితి చేయిజారిపోతోందని గ్రహించిన ఇరాన్ ప్రభుత్వం ప్రజల మధ్య సమాచార మార్పిడిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. టెలిఫోన్ సేవలను కూడా అంతరాయం కలుగుతోంది. రాజధాని టెహ్రాన్తో పాటు రెండో అతిపెద్ద నగరమైన మహ్షాద్లో వేలాది మంది ప్రజలు శాంతియుతంగా కవాతు చేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఆశ్చర్యకరంగా చాలా చోట్ల భద్రతా దళాలు నిరసనకారులను అడ్డుకోలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డెస్ఫుల్ వంటి నగరాల్లో భద్రతా బలగాలు నిరసనకారులపై ఆయుధాలు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉన్నప్పటికీ ప్రజలు తమ దగ్గర ఉన్న వీడియోలను ఏదో ఒక రకంగా బయట ప్రపంచానికి చేరవేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం వెనక్కి తగ్గడం లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రపంచం మాకు మద్దతుగా నిలవాలి అని ఇరాన్ యువత సోషల్ మీడియా ద్వారా వేడుకుంటోంది.
ప్రస్తుతం ఇరాన్ వీధుల్లో దృశ్యాలు విస్మయం కలిగిస్తున్నాయి. ప్రజలు ఎంత ఆవేశంతో ఉన్నారంటే వంతెనల పైకి ఎక్కి ప్రభుత్వ నిఘా కెమెరాలను పగలగొడుతున్నారు. ఇస్పాహన్, బాబోల్, తబ్రీజ్ వంటి నగరాల్లో జనం ఒక్కటై నియంతకు మరణం, భయపడకండి, మనమందరం కలిసి ఉన్నామంటూ గంభీరంగా నినాదాలు చేస్తున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలను చించివేస్తూ ఆయన పాలన అంతం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లలో మత నాయకులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమం ఇదే అని పరిశీలకులు చెబుతున్నారు. ఒక పక్క ఆర్థిక కష్టాలు, మరోపక్క రాజకీయ అస్థిరత, ఇంకో పక్క అమెరికా హెచ్చరికలు వెరసి ఇరాన్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఈ ఉద్యమం ఇరాన్లో తదుపరి విప్లవానికి నాంది పలుకుతుందా, లేక ప్రభుత్వం దీనిని ఉక్కుపాదంతో అణిచివేస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. యువరాజు రెజా పహ్లావి రీఎంట్రీ సాధ్యమేనా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.